న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరు కుర్మాయి వరదరాజస్వామి ఆలయంలో పురాతన పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జరిపిన తవ్వకాల్లో గర్భాలయ మూల విరాట్ కింది భాగంలో విగ్రహాలు కంటపడ్డాయి. 2 అడుగుల ఎత్తున్న విగ్రహాలను శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలుగా గుర్తించారు ఆలయ పూజారి. ఇవి ఏ కాలం నాటికి సంబంధించినవో తెలుసుకునేందుకు ఆర్కియాలజీ అధికారుల సహకారం తీసుకోనున్నట్లు ఆలయ యాజమాన్యం తెలిపింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జరిపిన తవ్వకాల్లో పంచలోహ విగ్రహాలు అమ్మవార్లవి బయటపడినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కూర్మాయిలోని వరదరాజ స్వామి ఆలయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలయం మూల విగ్రహం కింద ఏదైతే మూల విరాట్ కింద కూడా తవ్వకాలు నిర్వహించారో ఆ తవ్వకాల్లో 3 పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలుగా, విష్ణువు యొక్క విగ్రహాలుగా చెప్పబడుతున్న ఆకారాన్ని చూసి చెప్తున్నారు. ఈ విషయం మీద మనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను సంప్రదించగా ఈ 17వ శతాబ్దానికి సంబంధించి విజయనగర సామ్రాజ్య కాలానికి సంబంధించిన విగ్రహాలుగా ఆయన చెప్తున్నారు. దీంతో ఆయన రేపు అదే ఆలయానికి సంబంధించిన మేనేజ్మెంట్ తో మాట్లాడుతున్నాము. ఆ విగ్రహాలను ఒకసారి పరిశీలించి అవి ఎంత పురాతన కాలమైందని నిర్ధారణ చేస్తామని చెప్తున్నాడు. మొత్తం మీద అయితే విజయనగర సామ్రాజ్య పాలనలో చిత్తూరు జిల్లా ఎక్కువ కాలం ఉండడం వల్ల కట్టిన ఆలయాలన్నీ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల ఆలయంలోనే కట్టి ఉంటాయి. అందుకే ఇవి 17వ శతాబ్దం అంటే 1600 సంవత్సరాల 1600లో కట్టి ఉంటారు ఆ కాలంలో. అందువల్లనే వీటికి పురాతనమైన విగ్రహాలుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడి అవి వాటిని స్వాధీనం చేసుకుని మ్యూజియంలో పెట్టడమా లేకపోతే పూజలకు అనుమతించడమా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని కూడా చెప్తున్నారు. అయితే గ్రామస్తులు ఇప్పటికే ఆ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.